హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ సాటా పోర్ట్ సర్క్యూట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే సాటా పోర్ట్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో సాటా పోర్ట్ గురించి డీటెయిల్గా చూసే ముందు ఇది హార్డ్ డిస్క్ చూడండి. ఇక్కడ ఒక హార్డ్ డిస్క్ని అయితే చూపిస్తున్నాను. హార్డ్ డిస్క్ మీద కొన్ని పిన్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ 7 పిన్స్ ఉన్నాయి, అలాగే 15 పిన్స్ ఉన్నాయి. ఈ 7 పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డేటా పిన్స్, అలాగే ఈ 15 పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సప్లై పిన్స్ అనమాట. ఈ డేటా పిన్స్ని మీరు చూసారంటే ఈ 7 పిన్స్ మీరు ఎటు నుంచి ఎటైనా కూడా లెక్క పెట్టవచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఒక ఎల్ షేప్లో ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ చూసి ఇది మేల్ కనెక్టర్, ఇది ఫీమేల్ కనెక్టర్. ఫీమేల్ కనెక్టర్ మనకు బోర్డు మీద ఉందంటే మేల్ కనెక్టర్ అనేది ఆ సాకెట్ అంటే ఫీమేల్లో మనం మేల్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకు డెస్క్టాప్ బోర్డులో కానీ ల్యాప్టాప్ బోర్డులో కానీ మేల్ ఫీమేల్ కనెక్టర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా 7 పిన్స్ అయితే ఉన్నాయి. ఈ 7 పిన్స్లో మీకు ఫస్ట్ పిన్ అయితే గ్రౌండ్, అలాగే 7th పిన్ గ్రౌండ్, 4th పిన్ గ్రౌండ్. సో ఈ సెకండ్, థర్డ్, 4, 5 ఈ 5, 6 అనేవి ఏంటంటే సెకండ్, థర్డ్ ట్రాన్స్మిట్, ఈ 5, 6 రిసీవ్ అనమాట. సో సెకండ్ పిన్ అనేది ట్రాన్స్మిట్ ప్లస్, థర్డ్ పిన్ అనేది ట్రాన్స్మిట్ మైనస్, అలాగే 5th పిన్ అనేది రిసీవ్ మైనస్, 6th పిన్ అనేది రిసీవ్ ప్లస్ అనమాట. సో ఈ విధంగా మనం ఎటు నుంచి ఎలా అయినా ఇలా చెక్ చేస్తే ఫస్ట్ రిసీవ్ వస్తుంది, ఇలా చెక్ చేస్తే ట్రాన్స్మిట్ వస్తుంది. సో ఫస్ట్ పిన్ 7th పిన్ గ్రౌండ్ కాబట్టి మనం ఈ విధంగా అయితే చెక్ చేయొచ్చు. సో ఇది దీని తాలూకా డేటా కనెక్షన్ అనమాట. డేటా కనెక్షన్ గురించి అలాగే ఇక్కడ చూసారంటే ఇది మేల్ సాటా పోర్టు, ఇది ఫీమేల్ సాటా పోర్టు. ఈ విధంగా ఉంటుంది డేటా గురించి. అలాగే సప్లై గురించి చూద్దాం. ఇక్కడ సప్లై కనెక్టర్ని చూస్తే మీకు ఇక్కడ 15 పిన్స్ సప్లై కనెక్టర్ ఉంటుంది. ఈ 15 పిన్ సప్లై కనెక్టర్ డెస్క్టాప్లో దీని సప్లై ఒకలాగా ఉంటుంది, ల్యాప్టాప్లో దీని సప్లై ఒకలాగా ఉంటుంది. అవి ఎలా ఉంటాయనేది మీకు అయితే చెప్తాను. ఒక స్మాటిక్ ఒక పార్ట్ని అయితే కట్ చేసి అయితే మీకు చూపించి ల్యాప్టాప్ సప్లై ఎలా ఉంటుందని చూపిస్తాను. సో రెండింటికి కంబైన్డ్గా అయితే చూసేయండి. సో ఫస్ట్ 1, 2, 3 పిన్స్ అయితే 3.3 వోల్ట్ వస్తుంది. ఫస్ట్ ఏవైతే 1, 2, 3 పిన్స్ ఉన్నాయో అది 3.3 వోల్ట్ వస్తుంది. అలాగే 4, 5, 6 అనేవి గ్రౌండ్, 4, 5, 6 అనేది గ్రౌండ్. అలాగే ఇక్కడ 7, 8, 9 పిన్స్ అనేవి మీకు 5 వోల్ట్ వస్తుంది. 7, 8, 9 పిన్స్ అనేవి 5 వోల్ట్. అలాగే 10, 11 అనేది మీకు గ్రౌండ్ లేదా ఆప్షనల్ గ్రౌండ్ అయితే వస్తుంది. అలాగే 13, 14, 15 అనేది మీకు 12 వోల్ట్ వస్తుంది. ఈ 12 వోల్ట్ మాత్రం మనకి డెస్క్టాప్లో వస్తుంది, ల్యాప్టాప్లో అయితే రాదు. డెస్క్టాప్లో మీకు ఈ 12 వోల్ట్ వస్తుంది, ల్యాప్టాప్లో మీకు 5, 3.1 గ్రౌండ్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూద్దాం. సో ఇది చూసారు కదా, ఇది ఏదైతే సాటా పిన్ అవుట్, ఇప్పుడు సాటా డేటా పిన్ అవుట్, ఇదైతే సప్లై పిన్ అవుట్. సో ఈ విధంగా ఉంటుంది. ఇవైతే ఇది మీకు డెస్క్టాప్లో ఉండే కనెక్టరు, అలాగే ఇది కూడా మన డెస్క్టాప్లో ఉండే కనెక్టరు. ల్యాప్టాప్లో ఈ కనెక్టర్ అయితే ఉంటుంది, బట్ ఈ కనెక్టర్ ఏదైతే ఉందో 6 పిన్ ఇది కూడా ఉండొచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే 15 పిన్ కనెక్టర్ కూడా ఉండొచ్చు, వాటిని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ల్యాప్టాప్కి ఏంటంటే ల్యాప్టాప్కి కానీ డెస్క్టాప్కి కానీ ఒక్క హార్డ్ డిస్క్ కనెక్ట్ అవ్వాలనే లేదు. ఎందుకంటే ఓటీడీ ఇప్పుడు ఆప్షనల్ డ్రైవ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, అంటే DVD రైట్ డ్రైవ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు హార్డ్ డిస్క్ అయితే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 7 పిన్, ఇక్కడ చూస్తే మీకు 15 పిన్ ఉంది. ఇక్కడ హార్డ్ డిస్క్ మీరు చూసారనుకోండి, ఇక్కడ 7 పిన్ అనేది కామన్, కానీ ఇక్కడ సప్లై 6 పిన్సే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, 7 పిన్ అనేది డేటా పిన్ అయితే సప్లై మీకు 6 పిన్సే ఉన్నాయి. ఈ 6 పిన్స్ మీకు ఇక్కడ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఏదైతే ఈ సాటాలో ఉందో మీకు ఓటీడీ మనకి ఆప్షనల్ అంటే DVD రైటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. DVD రైటర్ లేదా CD రైటర్, ఆప్టికల్ డ్రైవ్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఒక ల్యాప్టాప్ని చూపిస్తున్నాను చూడండి. ల్యాప్టాప్లో సాటా పోర్ట్ అయితే ఇగోండి ఈ విధంగా ఉంటుంది. సో 15 పిన్ అలాగే 7 పిన్. సో ఇలాగా హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ చేస్తాం. హార్డ్ డిస్క్ని అయినా కనెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడ మనకి 2.5 ఇంచ్ SSDని అయినా కనెక్ట్ చేయొచ్చు, లేదా 2.5 ఇంచ్ ల్యాప్టాప్ ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో దీన్నైనా కనెక్ట్ చేయొచ్చు. సో ల్యాప్టాప్ హార్డ్ డిస్క్, డెస్క్టాప్ హార్డ్ డిస్క్ పిన్ అయితే సేమ్. ఇక్కడ 7 పిన్స్ డేటా పిన్స్ అయితే, ఇక్కడ 15 పిన్స్ మీకు సప్లై పిన్స్ అనమాట. బట్ ల్యాప్టాప్లో సప్లై వేరేగా ఉంటుంది, డెస్క్టాప్లో సప్లై వేరేగా ఉంటుంది. అదైతే మీకు చూపించాను. అలాగే మీకు స్మాటిక్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒక కనెక్టర్. కొన్ని ల్యాప్టాప్లకి ఏంటంటే డైరెక్ట్గా బోర్డు మీద ఇవ్వకుండా ఇక్కడ ఈ కనెక్టర్ ఉంది చూసారు. ఈ కనెక్టర్ అనేది మనకి ల్యాప్టాప్ కనెక్ట్ అయితే, ఈ కనెక్టర్ అనేది హార్డ్ డిస్క్ కానీ SSDకి కానీ ఈ సాటా కనెక్టర్ అయితే కనెక్ట్ అవుద్ది అనమాట. కొంచెం బయటకు వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా కూడా కొన్ని ల్యాప్టాప్లో, చాలా ల్యాప్టాప్లో అయితే ఈ విధంగా కూడా ఈ కనెక్టర్ రూపంలో కూడా ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూసండి OBH పాటా ఇంటర్ఫేస్. ఇవి ఏంటంటే పాటా ఇంటర్ఫేస్ అనేది పాత రోజుల్లో ఉండేవి. ఐడి ఇంటర్ఫేస్, ఈ పాటా ఇంటర్ఫేస్ పాత రోజుల్లో వాటిల్లో ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సాటా ఇంటర్ఫేస్ అయితే ఇవే. ఇక్కడ కొన్నిటికి ఏంటంటే మీకు 15 పిన్ ఉండొచ్చు, లేదా ఇక్కడ 6 పిన్ ఉండొచ్చు ఈ
సప్లై దగ్గర ఏవైతే డేటా పాత్ 7 పిన్ ఉన్నాయో ఇదైతే కామన్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇది మనకి 2.5 ఇంచ్ హార్డ్ డిస్క్. 2.5 ఇంచ్ హార్డ్ డిస్క్ ఇది మనం ల్యాప్టాప్లో అయినా డెస్క్టాప్లో అయినా కనెక్ట్ చేయొచ్చు అని చెప్పాం. సో ఇక్కడ ఏదైతే ల్యాప్టాప్ ఉందో ఈ హార్డ్ డిస్క్ ప్లేస్లో అయితే దీన్ని కనెక్ట్ చేయొచ్చు. సో దీని ప్లేస్లో మనం ఎస్ఎస్డీని కూడా కనెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూసారు కదా ఈ సాటా పోర్ట్లో చూస్తే దీని సప్లై పిన్స్ అయితే పిన్సే ఉన్నాయి. సో ఇవి ఎందుకు ఎక్కడగా ఎక్కువ యూజ్ అవుతాయంటే ల్యాప్టాప్లో డివిడి రీడర్స్ ఏవైతే ఉన్నాయో డివిడి సిడి రైటర్స్, సో వీటిని కనెక్ట్ చేయడానికి ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఈ 6 సప్లై పిన్స్ అనేది మనకి డివిడి రీడర్ ఏదైతే ఉందో దీన్ని కనెక్ట్ చేసే ప్లేస్లోనే యూజ్ చేస్తాం. సో ఇలాంటి ప్లేస్లో మరి మనం ఎస్ఎస్డీని కానీ హెచ్డిడిని కానీ అంటే 2.5 ఇంచ్ ఎస్ఎస్డీని కానీ హెచ్డిడిని కానీ కనెక్ట్ చేయాలంటే ఎలా అనేది అయితే ఇక్కడ చూద్దాం. సో వీటిని కనెక్ట్ చేయడానికి ఇక్కడ చూసారా ఇలాంటి కనెక్టర్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తే ఒకవైపు ఏమో 6 పిన్స్ సప్లై పిన్స్, 7 పిన్స్ డేటా పిన్స్ ఉంటాయి. ఇంకొక వైపు ఏమో 7 పిన్స్ డేటా పిన్, 15 పిన్ సప్లై పిన్స్ ఉంటాయి. ఇలా వీటి కనెక్టర్స్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఈ రోజుల్లో చూస్తే ఎస్ఎస్డీస్ అనేవి చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి. సో అందుకని ఓల్డ్ ల్యాప్టాప్లో మనకి డివిడి రైటర్ ప్లేస్లో మనకి ఎస్ఎస్డీని అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. సో అలాగే ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలంటే ఏదైతే ల్యాప్టాప్ ఉందో ఆ ల్యాప్టాప్ నుంచి డివిడి రైటర్ని అయితే తీసేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో డివిడి క్యాసెట్లు ఎక్కువగా యూజ్ చేయట్లేదు కదా. సో డివిడి రైటర్ని తీసేసి ఇలాంటి క్యాడీస్ వస్తాయన్నమాట. ఇలాంటి క్యాడీ మీకు ఆన్లైన్లో 200 రూపీస్కి దొరుకుతాయి. బట్ ఆఫ్లైన్ మార్కెట్లో ఇది 50 రూపీస్కి అయితే దొరుకుతుంది. సో దీనికి చూడండి, ఇక్కడ చూస్తే దీనికి 6 సప్లై పిన్ అయితే ఉంది. ఒకవైపు అయితే మీకు సప్లై పిన్ 6 ఉంటాయి, అలాగే డేటా పిన్ 7 ఉంటాయి. అలాగే మీకు హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసే దగ్గర ఇక్కడ చూస్తే మీకు డేటా పిన్ 7 ఉంటాయి, సప్లై పిన్ 15 ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఒకవైపు సప్లై పిన్ 6 ఉన్నాయి, బట్ ఈ లోపల అయితే సప్లై పిన్స్ 15 ఉంటాయి. సో వీటి ప్లేస్లో మీరు ఒక సాటా ఎస్ఎస్డీని 2.5 ఇంచ్ సాటా ఎస్ఎస్డీని కనెక్ట్ చేసి ఈ క్యాడీని ఇందులో మనం ఇన్స్టాల్ చేసి ఏదైతే డివిడి రైటర్ బయట ఒక దీనిలా ఉంటుందో అంటే డివిడి అని చెప్పి రాసి ఉంటుంది కదా. సో దీన్ని ఈ పోర్ట్ని అయితే తీసి దీన్ని కనెక్ట్ చేసేసి మనం డివిడి ప్లేస్లో ఈ క్యాడీని ఇన్స్టాల్ చేసి క్యాడీలో మనం ఎస్ఎస్డీని ఇన్స్టాల్ చేసిస్తే మన ల్యాప్టాప్లో ఈ ఎస్ఎస్డీలో మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకుంటే ల్యాప్టాప్ వెరీ స్పీడ్ ఎక్కువ అవుద్ది. సో ఇందులో ఉండే హార్డ్ డిస్క్ అనేది మనం డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేసుకొని ఇందులో వేసుకున్న ఎస్ఎస్డీలో మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా ఫాస్ట్ అవుద్ది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఇదే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక సిమాటిక్స్ పార్ట్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఈ సిమాటిక్స్ పార్ట్ అనమాట ల్యాప్టాప్ సిమాటిక్స్. సో ఇది సాటా పోర్ట్కి రిలేటెడ్ అనమాట. సో ఈ సాటా పోర్ట్ రిలేటెడ్లో ఇక్కడ మనకి ఫస్ట్ 7 పిన్స్ డేటా పిన్స్ అనమాట. ఈ కింద 15 పిన్స్ సప్లై పిన్స్. ఫస్ట్ 7 పిన్స్ డేటా పిన్స్ చూస్తే ఫస్ట్ పిన్, 4th పిన్, 7th పిన్ గ్రౌండ్. అలాగే ఇక్కడ సెకండ్, థర్డ్ పిన్ ఏంటంటే ట్రాన్స్మిట్ పిన్స్ అనమాట. ట్రాన్స్మిట్ ప్లస్, ట్రాన్స్మిట్ మైనస్. అలాగే 5th, 6th ఏంటంటే రిసీవ్ మైనస్, రిసీవ్ ప్లస్. సో ఇవి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటున్నాయంటే సౌత్ బ్రిడ్జ్కి కానీ అలాగే పీసీహెచ్కి కానీ. అంటే హబ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ ఉంటాయి కాబట్టి సౌత్ బ్రిడ్జ్కి కనెక్ట్ అవుతాయి. అదే పీసీహెచ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే పీసీహెచ్ ఒకటే ఉంటుంది కాబట్టి పీసీహెచ్కి కనెక్ట్ అవుతాయి. అలాగే కింద సప్లై పిన్స్ చూడండి, 15 పిన్ సప్లై చూస్తే 8, 9, 10 ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట మనకి 3.3 వోల్ట్ సప్లై వస్తుంది. అలాగే ఇక్కడ 11, 12, 13 ఇవి గ్రౌండ్. అలాగే కింద 5 వోల్ట్ వస్తుంది. సో మిగతావి నాట్ కనెక్షన్ అనమాట. అంటే 12 వోల్ట్ అయితే ల్యాప్టాప్ నుంచి రాదు. డెస్క్టాప్లో అయితే మనకి 12 వోల్ట్ కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతాడంటే ఇక్కడ 2.5 ఇంచ్ ఎస్ఎస్డి అయితే మనకి 5 వోల్ట్ 3 వోల్ట్తో ఆపరేట్ అయిపోద్ది. అదే మనకి పెద్ద హార్డ్ డిస్క్లు ఉంటాయి చూసారా, డెస్క్టాప్లో పెద్ద హార్డ్ డిస్క్లు 3.5 ఇంచ్ పెద్ద హార్డ్ డిస్క్లు అవి మనకి 12 వోల్ట్తో ఆపరేట్ అవుద్ది. కాబట్టి డెస్క్టాప్లో 12 వోల్ట్ వెళ్తుంది, ల్యాప్టాప్లో అయితే 12 వోల్ట్ వెళ్ళదు. 5 వోల్ట్ 3 వోల్టే సప్లై వెళ్తుంది, డేటా అయితే ఈ పిన్స్ వెళ్తాయి. అలాగే ఇంకొక దాన్ని చూపిస్తున్నాను, సాటా ఓడిడి కనెక్షన్ సర్క్యూట్. ఓడిడి అంటే చెప్తా కదా ఆప్షనల్ డ్రైవ్, డిస్క్ డ్రైవ్. ఆప్షనల్ డిస్క్ డ్రైవ్ అంటే డివిడి కానీ సిడి కానీ ఆ డ్రైవ్. సో దాంట్లో అయితే మనకి ఇక్కడ 7 పిన్స్ డేటా పిన్స్ ఉంటాయి, 6 పిన్స్ మనకి సప్లై పిన్స్ ఉంటాయి. ఈ 6 సప్లై పిన్స్ ఏంటి అంటే ఇక్కడ చూస్తే ఒకటి అంటే ఇక్కడ ఫస్ట్ ఈ 7 పిన్స్ మీద మనకు తెలుసు కదా, 1th గ్రౌండ్, 4th గ్రౌండ్, 7th గ్రౌండ్, ట్రాన్స్మిట్, రిసీవ్ పిన్స్. ఇవి దేనికి కనెక్ట్ అవుతాయి? హబ్ ఆర్కిటెక్చర్ అయితే సౌత్ బ్రిడ్జ్కి కనెక్ట్ అవుతాయి. హబ్ ఆర్కిటెక్చర్ అయితే మనకి సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ ఉంటాయి కాబట్టి సౌత్ బ్రిడ్జ్కి కనెక్ట్ అవుతాయి. అదే పీసీహెచ్ ఆర్కిటెక్చర్ అయితే పీసీహెచ్కి కనెక్ట్ అవుతాయి. సో ఈ సప్లై పిన్స్, ఈ 6 పిన్స్లో చూస్తే సప్లై పిన్స్ చూస్తే మనకు 5 వోల్టే సప్లై వెళ్తుంది. మిగతావి ఈ 2 అయితే గ్రౌండ్, సప్లై గ్రౌండ్ 5 వోల్టే వెళ్తుంది. ఏదైతే సాటా హార్డ్ ఓడిడి ఉందో, సాటా ఓడిడి అంటే మనకి ఇక్కడ మనం డివిడి రైటర్ని కానీ రీడర్ని కానీ యూజ్ చేస్తాం కదా. సో దానికైతే మనకి 5 వోల్ట్ ఆపరేషన్ వోల్టేజ్ చాలు. అదే ఇక్కడ మనం ఒక హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేయాలంటే
చేయాలంటే సో దీన్ని అంటే ఈ 6 పిన్ టు 15 పిన్ కనెక్టర్ ఉంటుంది కదా, ఆ 15 పిన్ కనెక్టర్లో మనకి 5 వోల్ట్ 3.3 వోల్ట్ వేరే విధంగా అందులో సపరేట్గా ఆ కనెక్టర్లో అయితే ట్రాన్స్ఫర్ అవుద్ది. 5 వోల్ట్నే ఇంకొక సర్క్యూట్ చిన్నది ఉండి దానికి ఒక 3.3 వోల్ట్ సర్క్యూట్ కూడా వస్తుంది. సో దాని ద్వారా ఇదే కనెక్టర్కి మనం హార్డ్ డిస్క్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ సాటా డేటా పాత్ పాసిబిలిటీ చూడండి. సాటా డేటా పాత్ అంటే ఇక్కడ ఈ డేటా పాత్లో మనకి A+, A-, B-, B+, ఇవి మనకి ట్రాన్స్మిట్ రిసీవ్ డేటా అయితే మనకి ఇక్కడ సౌత్ బ్రిడ్జ్కి కానీ PCHకి కానీ వెళ్తుందని చెప్పాం కదా. సో వెళ్ళేటప్పుడు కొన్ని కెపాసిటర్స్ అయితే మధ్యలో ఉంటాయి. ఈ కెపాసిటర్స్ ఇది పాసిబిలిటీ నెంబర్ 1 అలా అనమాట. ఒకే పాసిబిలిటీ నెంబర్ 1 ఒకటే ఉండొచ్చు, మధ్యలో కెపాసిటర్స్ ఉంటాయి. ఈ కెపాసిటర్లు ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మనకి హార్డ్ డిస్క్ అయితే డిటెక్ట్ చేయదు. సో ఈ విధంగా వీటిని కూడా చెక్ చేయాలి డేటా పాత్లో ఉండే కెపాసిటర్ని. సో అలాగే ఇక్కడ చూస్తే సాటా సప్లై పాత్ పాసిబిలిటీ. సాటా సప్లై పాత్ పాసిబిలిటీ అంటే ఇక్కడ ఒక మోస్ఫెట్ని అయితే యూజ్ చేసి ఆ మోస్ఫెట్ స్విచ్చింగ్ అయ్యి మనకి సాటా పిన్ అంటే ఏదైతే సప్లై పిన్ ఉందో దానికి వెళ్తుంది సప్లై అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక 5 వోల్ట్ వెళ్ళింది కదా ఈ సప్లై అంటే ఇది ఏదైతే సాటా పోర్ట్ ఉందో సాటా పోర్ట్లో ఇదైతే డేటా పోర్టు, ఇదైతే సప్లై పోర్టు. ఈ సప్లై పోర్ట్కి 5 వోల్టేజ్ అయితే వెళ్ళింది ఈ పోర్ట్కి అయితే. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 5 వోల్ట్ వెళ్ళింది, 3.3 వోల్ట్ వెళ్ళింది. సో ఇక్కడ ఏదైతే ఈ 5 వోల్ట్ 3 వోల్ట్ వెళ్ళిందో ఇక్కడ అది ఎలా వెళ్తుంది అంటే ఒక సప్లై పాత్ అంటే ఒక మోస్ఫెట్ ద్వారా స్విచ్చింగ్ అయ్యి వెళ్తుంది అనమాట. ఆ మోస్ఫెట్కి డ్రైన్ మీదకి ఒక 5 వోల్ట్ PCU స్టెప్ డౌన్ ప్రైమరీ నుంచి అయితే వచ్చి ఉంటుంది. ఎప్పుడు వచ్చి ఉంటుంది? ల్యాప్టాప్ పవర్ ఆన్ చేయకముందు మనం అడాప్టర్తో కానీ లేదా బ్యాటరీతో కానీ అంటే కనెక్ట్ అయి ఉంటుంది కదా, కనెక్ట్ అయి ఉండేటప్పుడు ఒక 5 వోల్ట్ దీని డ్రైన్ మీదకి ఉంటుంది, ALW లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ల్యాప్టాప్ను పవర్ ప్రెస్ చేస్తామో పవర్ ప్రెస్ చేయగానే దీనికి IO చిప్ నుంచి మెయిన్ ఆన్ అనే సిగ్నల్ దీని గేట్కి అయితే వెళ్తుంది. ఈ మోస్ఫెట్ తాలూకా గేట్కి వెళ్తే అప్పుడు స్విచ్చింగ్ అయ్యి ఈ డ్రైన్ టు సోర్స్ అయితే మనకి స్విచ్చింగ్ అయ్యి ఏదైతే ఈ PCU వోల్టేజ్ ఉందో అది మనకి మెయిన్ వోల్టేజ్ లేదా రన్ వోల్టేజ్ లాగా మనకి దీనికి 5 వోల్టేజ్ వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనకి సాటా సప్లై పాత్ పాసిబిలిటీ నెంబర్ 1 ఇది. పాసిబిలిటీ నెంబర్ 2 చూస్తే పాసిబిలిటీ నెంబర్ 2లో మనకి ఏంటంటే మనకి ఇక్కడ 8 లెగ్ మోస్ఫెట్ని యూజ్ చేశాడు, ఇక్కడ 6 లెగ్ మోస్ఫెట్ని యూజ్ చేశాడు. ఇక్కడ సోర్స్ ఇన్పుట్ అనుకుంటే ఇది డ్రైన్ అవుట్పుట్ అనుకుంటే సో ఇన్పుట్కి ఇక్కడ మనకి 5 వోల్ట్ PCU ఏదైతే స్టెప్ డౌన్ ప్రైమరీ ఉందో దాని నుంచి వచ్చి ఉంటే మనకి ఎప్పుడైతే పవర్ బటన్ ప్రెస్ చేసామో అప్పుడు 4th పిన్కి గేట్కి అయితే ఎనేబుల్ సిగ్నల్ వెళ్ళగానే దీనికి అవుట్పుట్ అయితే వెళ్తుంది. సో పాసిబిలిటీ నెంబర్ 2. సో ఈ విధంగా వెళ్ళొచ్చు అనమాట సప్లై పాత్ అనమాట. సప్లై పాత్ పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2లో ఏంటంటే మనకి ఒక దగ్గర 8 లెగ్ మోస్ఫెట్ యూజ్ చేయొచ్చు, ఒక దగ్గర 6 లెగ్ మోస్ఫెట్ యూజ్ చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇఫ్ ఎనీ సాటా డ్రైవ్ ఈజ్ నాట్ డిటెక్టింగ్ ద చెక్ ద డేటా పాత్ కాంపోనెంట్. ఇఫ్ డేటా పాత్ కాంపోనెంట్ ఆర్ ఓకే దెన్ ప్రాబ్లమ్ మే బీ ఏ సౌత్ బ్రిడ్జ్ ఆర్ PCH. హౌఎవర్ బిఫోర్ సేయింగ్ సౌత్ బ్రిడ్జ్ యా PCH ఫాల్టీ మస్ట్ డూ బయాస్ రీప్రోగ్రామింగ్. ఎక్కడ మనం సాటా ప్రాబ్లం వచ్చింది, సాటా ఏదైతే పోర్ట్ ప్రాబ్లం వచ్చింది, సో అది ప్రాబ్లం వచ్చేటప్పుడు అది మనకి ఎలా తెలుస్తుంది సాటా పోర్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఏదైతే మన హార్డ్ డిస్క్ కానీ SSD కానీ DVD రైటర్ ఏదైతే ఉందో అది మనకి డిటెక్ట్ చేయట్లేదు. మనం ఒక హార్డ్ డిస్క్ పెట్టాం, అది డిటెక్ట్ చేయట్లేదు. అదే హార్డ్ డిస్క్ని ఇంకొక ల్యాప్టాప్లో కానీ ఇంకొక డెస్క్టాప్లో కానీ కనెక్ట్ చేసి చూస్తే అది డిటెక్ట్ చేస్తుంది, బట్ మన ల్యాప్టాప్లో అయితే డిటెక్ట్ చేయట్లేదు. అంటే ఏంటి? అక్కడ సాటా పోర్ట్ ప్రాబ్లం అనమాట. సో అలా సాటా పోర్ట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ అయితే సప్లై చెక్ చేస్తాం. సప్లై చెక్ చేశాక ఏవైతే డేటా పాత్ ఉందో డేటా పార్ట్లో ఉండే కాంపోనెంట్లు, డేటా పార్ట్లో ఏ కాంపోనెంట్లు ఉన్నాయంటే ఇక్కడ కెపాసిటర్లు ఉన్నాయి. ఈ కెపాసిటర్లు చెక్ చేస్తామంటే డేటా కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెప్పేసి. డేటా ఎక్కడికి వెళ్తుందంటే సౌత్ బ్రిడ్జ్కి కానీ PCHకి కానీ వెళ్తుంది. అంటే హబాల్ క్లిక్చర్ బోర్డ్ అయితే సౌత్ బ్రిడ్జ్ లేదా PCHకి కానీ వెళ్తుంది. సో ఈ డేటా పార్ట్లో ఉండే కాంపోనెంట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయంటే మనకేంటంటే సౌత్ బ్రిడ్జ్ కానీ PCH కానీ ప్రాబ్లం అనేది మనం డౌట్ పడవచ్చు. సో సౌత్ బ్రిడ్జ్ కానీ PCH కానీ మనం ప్రాబ్లం అని ఎప్పుడు డౌట్ పడాలంటే ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా బయోస్ని అయితే రీప్రోగ్రామింగ్ చేయాలి. బయోస్ తీసి బయోస్ని రీప్రోగ్రామింగ్ చేశాక అప్పుడు కూడా అవ్వలేదంటే సౌత్ బ్రిడ్జ్ PCH మీద అయితే డౌట్ పడవచ్చు, కానీ ముందైతే మనం బయోస్ రీప్రోగ్రామింగ్ చేయాలి. సో సాటా ఏదైతే సాటా పార్ట్ ఉందో అంటే సాటా మనకి పోర్ట్ ఉందో అది వర్క్ అవుతుందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం కనెక్ట్ చేసిన హార్డ్ డిస్క్ కనెక్ట్ అయితే అది వర్క్ అయినట్టు, లేదు కనెక్ట్ అవ్వట్లేదు పూర్తిగా చూపించట్లేదు అని అంటే మనకి ఆ సాటా పోర్ట్ అయితే వర్క్ అవునట్టు. సో ఈ వీడియోలో అయితే సాటా గురించి అయితే ఫుల్ డీటెయిల్గా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.